విశాఖ గోపాలపట్నం వద్ద కనక మహాలక్ష్మిని 55 ఏళ్ల మహిళ చిట్టీల పేరుతో 2 కోట్లకు టోకరా పెట్టింది. నెలవారీగా చిట్టీలు కట్టించుకున్న ఆమె సమయానికి కస్టమర్లకు డబ్బులు ఇవ్వకుండా మొహం చాటేసింది. నేను కూడా 5 లక్షల చీటీ 3 లక్షల చీటీ వేసుకున్నాను సార్. వేసుకొని 3 నెలలు మా మేనకోళ్ళ ఇంట్లో ఉంది సార్. చెప్పలేదు అసలు. నాకే కదా డబ్బులన్నీ కూడబెడుతుంది అనేసి నాకు ఒక ముక్క కూడా చెప్పలేదు. లేదు కట్టడమే మానేద్దరు. ఇంకా కొబ్బరి పంపింది సార్. 3 చీటీ మా మేనగా ఇంకా కొబ్బరి పంపింది. చీటీ బ్యాలెన్స్ కట్టబెట్టి అనేసి పాడేసుకో నీ డబ్బుల్ని పాడేసుకొని నీకు ఇచ్చాను. పాడినాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సార్. ఇంక నేను కట్టడం మానేసాను సార్. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఇదిగో 3 నెలలు అదిగో 3 నెలలు ఇదిగో 3 నెలలు అదిగో 3 నెలలు అందరికీ అదే వాయిదాలు వేసుకుంటూనే వస్తుంది సార్. ఏమి న్యాయం పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా వాళ్ళకే సలహాలు ఇస్తున్నారు కానీ వాళ్ళకే సమ్మతిస్తున్నారు. మాకేమి న్యాయం అంటే ఏమి జరగట్లేదు సార్. మాకు అసలు జరగట్లేదు. మా పిల్లల కోసం మేము చేస్తుంటాం. అన్ని ముద్ర పెట్టేసుకుని అన్ని చేసుకుని వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చేసుకుని రూపాయలు కష్టపడిన రూపాయలు మరిగి మా ఆయన తాపిపని చేస్తారు సార్. మాకు 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివిస్తాం సార్. పిల్లలు తినకంటాను ఏం పెట్టకంటాను ఈ మొంటకే పెట్టాం సార్ డబ్బులన్నీ.